పోకో F7 ఐక్యూ నియో 10 రెండు ఫ్లాట్ డిస్ప్లేలతో వస్తున్నాయి. రెండు ప్యూర్ గేమింగ్ సెంట్రిక్ గా రిలీజ్ చేశారు ఈ మొబైల్స్ ని. కానీ కొన్ని వాటిల్లో ఐక్యూ బాగుంటది, మిగతా అన్నిటిలో పోకో బాగుంటది. ఆ కొన్ని అని చెప్పా కదా, ఆ కొన్ని చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, వాటిలో మాత్రం ఐక్యూ బాగుంటది, మిగతా అన్నిటిలో పోకో బాగుంటది. సో నేను క్లియర్ గా డిపార్ట్మెంట్ వైజ్ డివైడ్ చేసి చెప్తాను. అసలు ఏ మొబైల్ మీకు సెట్ అవుద్దో లాస్ట్ కి అర్థమైపోద్ది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఏ మొబైల్ సెట్ అవుద్దో కూడా క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ మనం ప్రైజింగ్ నుంచి మొదలు పెడదాం. పోకో స్టార్ట్ అయ్యేది 12GB ప్లస్ 256GB స్టోరేజ్ తో స్టార్ట్ అవుతుంది. ప్రైస్ 31,999 రూపీస్ పెట్టారు. ఒక 2,000 ఆఫర్ ఇస్తారు, కరెక్ట్ గా 30,000 కి వస్తుంది ఈ మొబైల్ 29,999 రూపీస్ కి. కానీ ఐక్యూ స్టార్ట్ అయ్యేది వచ్చేటప్పటికి 8GB ప్లస్ 128GB తో స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ 31,999 రూపీస్ ఉంటుంది. మీకు ఆఫర్ ఉన్నప్పుడు 2,000 ఆఫ్ వస్తుంది, లేకపోతే 1,000 అలా ఆఫ్ ఇస్తా ఉంటారు. సో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది 1,000 2,000 అలాగా. కానీ ఇది 8GB ప్లస్ 128GB. పోకో రావడమే 12GB ప్లస్ 256GB స్టోరేజ్ తో వస్తుంది. అదే మీరు ఐక్యూలో 12GB ప్లస్ 256GB స్టోరేజ్ కి వచ్చారనుకోండి, 35,399 రూపీస్ ఉంది ప్రెసెంట్. ఆఫర్ లో 34,000 అలా రావచ్చు. ఎట్టు కాదనుకున్నా 5,000 నుంచి 4,000 ఎక్కువ. సో ఈ రీజన్ ని కన్సిడర్ చేసి నేను ఇక్కడ పోకో పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ రెండు మొబైల్స్ అన్బాక్సింగ్ విషయానికి వస్తే, మొబైల్ చూడడానికి ఇలా ఉంటాయి. TPU కేస్ ఇస్తున్నారు. రెండు మొబైల్స్ లో చార్జర్ ఉంటుంది, టైప్ A టు టైప్ C కేబుల్ ఉంటాయి. సో బాక్స్ లో ఇద్దరు ఏం స్కిప్ చేయట్లేదు, ఇక్కడ ఇద్దరికి పాయింట్ వస్తుంది. డిజైన్ విషయానికి వస్తే ఇక్కడ మేజర్ పాజిటివ్ వచ్చేటప్పటికి పోకో ఉంటుంది. పోకో సైడ్ అంతా మెటల్ బాడీతో వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి గ్లాస్ ఉంటుంది. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం గా అనిపిస్తుంది మొబైల్. ఫ్లాట్ డిస్ప్లే, అందులో గ్లాస్ ఉంటుంది, వెనక సైడ్ మెటల్ ఫ్రేమ్, చాలా బాగుంటుంది చేతిలో పట్టుకున్న ఫీల్. కానీ ఐక్యూ వచ్చేటప్పటికి మొత్తం ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. సైడ్ వెనక మొత్తం ప్లాస్టిక్ పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. మీరు పోకోతో కంపేర్ చేస్తే ఐక్యూ అంతగా ఏం ఉండదు, పట్టుకోవడానికి కూడా అంత ఫీల్ అనిపించదు అసలు. కానీ పోకో పట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మెటల్ బాడీ అవి యూజ్ చేశారు కాబట్టి కొంచెం వెయిట్ కూడా పెరిగింది మొబైల్. 229 గ్రామ్స్ ఉంటుంది పోకో. ఐక్యూ 206 గ్రామ్సే ఉంటుంది. అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పోకోలో IP68+69 రేటింగ్ ఉంది. కానీ మీరు ఐక్యూ విషయానికి వస్తే ఓన్లీ IP65 రేటింగ్ మాత్రమే ఉంది. ఇది మీకు డస్ట్ పడినా ఏం కాదు, వాటర్ లో ముంచి లేపినా కానీ ఏం కాదు. కానీ ఐక్యూ విషయానికి వస్తే జస్ట్ వాటర్ డ్రాప్స్ వరకే సర్వే అవుతుంది. సో ఇది కానీ వాటర్ లో పడి కాసేపు ఉంటే మీకు ప్రాబ్లం అయిపోద్ది మొబైల్. జస్ట్ IP65 రేటింగ్ తో వస్తుంది. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఐక్యూలో. సో ఇక్కడ డిజైన్, బిల్డ్ క్వాలిటీ అన్ని చూసి నేను ఇక్కడ పోకో పాయింట్ ఇస్తున్నాను. డిస్ప్లే విషయానికి వస్తే పోకో 6.83 ఇంచ్ 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. దీనికి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఐక్యూలో 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 1.5K AMOLED డిస్ప్లే. రెండు ఫ్లాట్ డిస్ప్లేలతో వస్తున్నాయి. పోకో చూడడానికి కొంచెం పెద్దగా ఉంటుంది అంతే, మీకు ఎక్కువ పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఒక సైడ్ పెరుగుంటది. ఇక్కడ మీకు కరెక్ట్ సైజ్ పెడతాను చూడండి. స్లైట్ గా ఇక్కడ కొంచెం పోకో ఎక్స్ట్రా ఉంటుంది, అదేం పెద్ద మేజర్ డిఫరెన్స్ కాదు. కానీ ఓవరాల్ గా ఏ డిస్ప్లే బాగుంది అంటే, ఇక్కడ నేను పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి. రెండు చూడడానికి చాలా బాగున్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. కానీ పోకోకి వచ్చేటప్పటికి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. అది కూడా మనం బాగా గమనించాం అనుకోండి, పోకో బాగున్నట్టు అనిపిస్తుంది. కలర్స్ కానీ కంపేర్ టు ఐక్యూ కొంచెం బాగుంది. ఈ పోకో బాగుండడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్తే అక్కడ డిస్ప్లేలోకి వెళ్ళారనుకోండి, కలర్ స్కీమ్ అని ఉంటుంది. దీంట్లో వివిడ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. కొంచెం కలర్స్ ని బూస్ట్ చేసి కరెక్ట్ గా బాగా వస్తున్నాయి. ఒకవేళ కానీ మీరు వివిడ్ సెలెక్ట్ చేసుకోకుండా మామూలుగా చూసారనుకోండి, ఐక్యూ బాగుంది అనిపిస్తుంది. వివిడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు పోకో బాగుంది అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇక్కడ వివిడ్ కలర్ ని సెలెక్ట్ చేసుకోండి, బాగుంటుంది. ఇంకా సన్లైట్ విజిబిలిటీకి వస్తే, పోకోలో వచ్చేటప్పటికి 1800 పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, ఐక్యూలో 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. కానీ రెండు పక్కన పెట్టుకొని చూస్తే పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు, రెండు బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా డిస్ప్లేకి దేనికి పాయింట్ ఇస్తామంటే, నాకు కొంచెం ఎడ్జ్ తో పోకో బాగుంది అనిపిస్తుంది ఐక్యూ కన్నా. సో ఇక్కడ నా డెసిషన్ వచ్చేటప్పటికి నేను పోకో పాయింట్ ఇస్తాను, చూడడానికి బాగుంది. అలానే సౌండ్ విషయానికి వస్తే, రెండు స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. రెండిట్లో సౌండ్ చాలా బాగా వస్తుంది. కానీ పోకోలో డాల్బీ అట్మాస్ కూడా ఉంది, సెట్టింగ్స్ లో మీరు ఆన్ చేసుకోవచ్చు. ఒకసారి సౌండ్ మీరే వినండి ఏది బాగుందో. ఎస్పెషల్లీ నాకైతే పోకో సౌండ్ చాలా బాగా నచ్చింది. బ్యాలెన్సింగ్ గా సౌండ్, ట్రిపుల్స్ కానీ బేస్ కానీ అంతా బ్యాలెన్సింగ్ గా ఉంది ఐక్యూతో పోలిస్తే. ఐక్యూ చాలా లౌడ్ గా ఉంది, కానీ పోకో కరెక్ట్ గా ఉంది. సో ఇక్కడ సౌండ్ లో కూడా నేను పోకో పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ బ్యాటరీ, రెండిట్లో చాలా పెద్ద బ్యాటరీస్ ఇచ్చారు. పోకోలో 7550 mAh బ్యాటరీ ఉంది, చాలా పెద్ద బ్యాటరీ. ప్రెసెంట్ ఉన్న హైయెస్ట్ బ్యాటరీ ఉన్న మొబైల్ ఇదే. అలానే 90 వాట్స్ ఛార్జర్ ఇస్తారు, బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే 55 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అలానే డిశ్చార్జ్ అవ్వడానికి ఈజీగా 1.5 డే వచ్చేస్తుంది. లేదు ఫుల్ డే యూస్ చేస్తా అన్నా కానీ మీకు పొద్దున్న ఛార్జింగ్ పెట్టుకుని నైట్ దాకా ఈజీగా వస్తుంది, మీరు బాగా యూస్ చేసే వాళ్ళైనా. ఐక్యూలో కూడా ఏం తక్కువ కాదు, 7000
1000 mAh బ్యాటరీ ఉంటుంది, కానీ 120 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నారు. పోకోలో 90 వాట్స్ ఇస్తారు, దీంట్లో 120 వాట్స్ ఇస్తారు. జస్ట్ 45 మినిట్స్ లో అలా ఛార్జింగ్ ఎక్కేస్తుంది ఫుల్. మీకు ఇది కూడా ఒక ఫుల్ డే 1.5 డే వస్తుంది ఛార్జింగ్. సో బ్యాటరీలో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, కానీ కొంచెం ఎడ్జ్ వచ్చేటప్పటికి పోకోకు ఉంటుంది. పోకో మీకు ఆల్మోస్ట్ ఒక 10 అవర్స్ 9 అవర్స్ దాకా వస్తుంది ఛార్జింగ్, నేను టెస్ట్ చేసిన దాని ప్రకారం. కానీ ఐక్యూ కొంచెం త్వరగానే అయిపోయింది, నేను రెండు పక్కన పెట్టుకుని టెస్ట్ చేసినప్పుడు. సో ఈ విషయం వల్ల నేను మళ్ళీ పోకోకి పాయింట్ ఇస్తాను. ఇక్కడ దాకా అన్ని విషయాల్లో పోకో విన్ అయి ఉంటుంది, కానీ ఇక్కడ చేంజ్ అయిపోయింది. నేను ఆల్రెడీ చెప్పా కదా, కొన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ లో పోకో ల్యాగ్ అయిందని చెప్పి. ఆ డిపార్ట్మెంట్స్ ఇవే. ప్రాసెసర్ వచ్చేటప్పటికి రెండిట్లో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, కానీ పర్ఫార్మెన్స్ విషయంలో పోకో కన్నా ఐక్యూలో చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. మీకు నార్మల్ యూస్ కి అయితే రెండు మొబైల్స్ బాగానే ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మీరు ఎక్కువ గేమ్స్ ఆడతాము అనుకున్నప్పుడు మీకు పోకో కన్నా ఐక్యూ సెట్ అవుతుంది. ఐక్యూలో BGMI మీరు 120 FPS లో ఆడుకోవచ్చు, చాలా బాగుంటుంది ఆప్టిమైజేషన్ స్మూత్ గా. కానీ పోకోలో ఓన్లీ 90 FPS లోనే ఆడుకోవచ్చు ఎక్స్ట్రీమ్ ప్లస్ వరకు. ఆ గేమింగ్ కోసం కూడా ఆప్టిమైజేషన్ ఐక్యూ చాలా బాగుంటుంది. దీంట్లో ఎక్స్ట్రాగా Q1 చిప్ కూడా ఉంటుంది. సో ఆ Q1 చిప్ అనేది మీకు ఫ్రేమ్స్ యాడ్ చేయడం, డిస్ప్లేని బూస్ట్ చేయడం చాలా చేస్తుంది అసలు గేమింగ్. సో దీనివల్ల క్లియర్ గా మీకు గేమింగ్ కోసం చూస్తుంటే ఐక్యూ చాలా బాగా సెట్ అవుతుంది. లేదా ఒక నార్మల్ యూసేజ్ కోసం చూస్తున్నాను, నేను పెద్ద గేమ్స్ ఆడినా అనుకుంటే రెండు మొబైల్స్ బాగానే ఉంటాయి, కానీ గేమింగ్ సెంట్రిక్ మొబైల్స్ ఈ రెండు. సో దానివల్ల నేను ఇక్కడ పోకో పాయింట్ ఇవ్వకుండా ఐక్యూకి ఇస్తున్నాను. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే రెండిట్లో LPDDR5X ర్యామ్ వస్తుంది అండ్ UFS 4.1 స్టోరేజ్ తో వస్తున్నాయి రెండు మొబైల్స్. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఐక్యూ వచ్చేటప్పటికి ఓన్లీ 256 GB లో 4.1 స్టోరేజ్ వస్తుంది, కానీ రెండిట్లో వస్తున్నాయి కాబట్టి నేను ఇక్కడ రెండింటికి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ కెమెరాస్, రెండిట్లో బ్యాక్ సైడ్ సేమ్ కెమెరాస్ ఉంటాయి అండ్ సేమ్ సెన్సార్లు కూడా. 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది మెయిన్ కెమెరా, అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ రెండిట్లో 8 మెగాపిక్సెల్ ఉంటుంది. కానీ ఫ్రంట్ వచ్చేటప్పటికి చేంజ్ అయిపోతాయి. ఐక్యూలో ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది, కానీ పోకోలో జస్ట్ 20 మెగాపిక్సెల్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మొత్తం కెమెరా స్పెసిఫికేషన్స్ అన్ని ఒకేలా ఉన్నాయి, కానీ ఫోటోస్ తీసినప్పుడు ఎలా వస్తున్నాయి అంటే నేను రెండు ఫోటోస్ ని పక్కన పెట్టి చూపిస్తా చూడండి. బ్యాక్ సైడ్ తో తీసిన కెమెరా ఫోటోస్ చూపిస్తున్నాను. ఇక్కడ రెండు ఫోటోస్ లో బ్యాక్ సైడ్ బ్లర్ మాత్రం చాలా బాగా చేసింది, కానీ కలర్స్ అండ్ స్కిన్ టోన్ విషయానికి వస్తే ఐక్యూలో చాలా బాగున్నాయి పోకో కన్నా. పోకోలో మరీ కొంచెం కలర్స్ బ్లాక్ గా వస్తున్నాయి. ఇక్కడ స్కిన్ ని కూడా అంతగా ప్రాసెసింగ్ చేయట్లేదు, మీరు చూస్తే స్కిన్ టోన్ నార్మల్ గా ఉంటుంది, కొంచెం ఇంకా బ్లాకే చేస్తుంది. కానీ ఐక్యూ వచ్చేటప్పటికి బూస్ట్ చేస్తుంది, మరీ ఎక్కువ బూస్ట్ చేయట్లేదు, కరెక్ట్ గా ఉంటుంది. అంతేకాదు టీ షర్ట్ కలర్ కూడా చూడండి, అది నార్మల్ గ్రీన్ యాక్చువల్లీ టీ షర్ట్, కానీ పోకో చాలా డార్క్ చేసేసింది, డార్క్ గ్రీన్ గా మార్చేసింది. ఇంక ఇది 2X లో తీసిన ఫోటోస్, 2X లో తీసిన పోర్ట్రేట్ ఫోటోస్ కూడా చూడండి. స్కిన్ టోన్ చాలా బాగా వచ్చింది ఐక్యూలో. పోకోలో స్కిన్ టోన్ అసలు చాలా యావరేజ్ గా ఉంది, కొన్నిసార్లు అసలు సరిగ్గా ప్రాసెస్ చేయట్లేదు ఫోటో. ఇక నేను ఫోన్ మాట్లాడుతున్న ఫోటో చూడండి, ఐక్యూ చాలా బాగా తీసింది, కానీ ఇక్కడ పోకో వచ్చేటప్పటికి నా ఫేస్ కొంచెం బ్లర్ చేసింది చూడండి. 2X లో తీసిన ఫోటోస్ అన్ని నాకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఐక్యూలో చాలా బాగా నచ్చాయి, అండ్ స్కిన్ టోన్ అన్ని ప్రతి ఒక్కటి నాకు ఐక్యూలో బాగా నచ్చాయి, ఎందుకంటే ప్రాసెసింగ్ చాలా బాగా చేసింది. ఇవి బ్యాక్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా మాత్రం ఐక్యూలో చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఫోటోస్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఫోటోస్ కూడా చూడొచ్చు, స్కిన్ చాలా బాగా క్లియర్ గా ఐక్యూలో ఉంది. పోకోలో అసలు వాష్ అవుట్ అయిపోయినట్టు ఉంది, స్కిన్ కొంచెం ఎల్లోగా చేసింది పేల్ కలర్ లో. అండ్ బ్యాక్ సైడ్ బ్లర్ కూడా చాలా బాగున్నాయి రెండిట్లో, కానీ ఓన్లీ స్కిన్ టోన్ లో వచ్చేటప్పటికి కొంచెం ప్రాసెసింగ్ ఐక్యూ బాగా చేస్తుంది. ఈ ఫోటోని గమనించండి, పైన చెట్లు కనబడేటట్టు తీసుకున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లర్ రెండిట్లో బాగున్నాయి, కానీ ఫోటో నా ఫేస్ విషయానికి వస్తే చూడండి ఐక్యూ కొంచెం బాగా ప్రాసెస్ చేసింది పోకో కన్నా. అండ్ ఈ ఫోటోస్ బాగా సన్లైట్ ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోస్. ఈ ఫోటోస్ లో కూడా క్లియర్ గా ఐక్యూ చాలా బాగా ప్రాసెసింగ్ చేసింది. ఇది డైనమిక్ రేంజ్ చెక్ చేద్దాం అని చెప్పి తీసుకున్న ఫోటో. వెనక బ్యాక్ సైడ్ స్కైని పాయింట్ అవుట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ కూడా ఫేస్ అసలు వాష్ అవుట్ అయిపోయింది పోకోలో, కానీ ఐక్యూలో చాలా బాగుంది. ఈ రెండింటిని కంపేర్ చేసిన తర్వాత నాకు ఫోటోస్ విషయంలో మాత్రం ఐక్యూ చాలా బాగా అనిపించింది పోకో కన్నా. పోకో మరీ వరస్ట్ గా ఉందని చెప్పలేము, కానీ కొంచెం ఎడ్జ్ మాత్రం ఐక్యూకే ఉంది. ఫేస్ ప్రాసెసింగ్ మాత్రం బాగా చేయట్లేదు, మిగతా అంతా బాగుంది. వెనక బ్యాక్గ్రౌండ్ బ్లర్ అంతా బాగుంది. ఫేస్ మాత్రం కొంచెం డార్క్ చేసేయడం, వాష్ అవుట్ చేసేయడం ఇలాంటివి చేస్తుంది పోకో, కానీ ఐక్యూలో కరెక్ట్ గా ప్రాసెస్ చేస్తుంది ఫేస్ ని మాత్రం ఎన్హాన్స్ చేయడం నీట్ గా. ఇంకా వీడియోస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ రెండిట్లో 4K 60 FPS లో తీసుకోవచ్చు. ఈ వీడియో రెండు మొబైల్స్ లో 4K 60 FPS లో తీసుకోవచ్చు. వాయిస్ డైరెక్ట్గా మొబైల్స్ నుంచే రికార్డ్ అవుతుంది. నేను అటు ఇటు మారుస్తూ ఉంటాను వాయిస్, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ స్టెబిలైజేషన్ కూడా చూసుకోండి, 4K 60 FPSలో తీస్తున్నాం కాబట్టి ఏ మొబైల్లో స్టెబిలైజేషన్ బాగుందో ఒకసారి చెక్ చేయండి. కలర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ మాత్రం ప్రాబ్లం ఉంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఓన్లీ పోకో 1080p 60 FPSలో తీసుకోవచ్చు, కానీ ఐక్యూలో 1080p కాకుండా 4K 60 FPSలో తీసుకోవచ్చు. రెండు మొబైల్స్లో సెల్ఫీ వీడియో ఇది. ఐక్యూలో వచ్చేటప్పటికి 4K 60 FPS వరకు తీసుకోవచ్చు, కానీ పోకోలో 1080p వరకు ఉంది, అది 60 FPSలో. ఒకసారి చెక్ చేసుకోండి డీటెయిల్స్ ఎలా ఉన్నాయో. నాకైతే ఇక్కడ ఐక్యూ బాగుంది అనిపిస్తుంది, మీకు ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. అంటే కలర్స్, నా స్కిన్ టోను అవన్నీ ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. వాయిస్ కూడా డైరెక్ట్గా మా మొబైల్ నుంచే వస్తుంది. ఇది వీడియోస్, కానీ వీడియోస్లో ఇంకో ఎక్స్ట్రా ఆప్షన్ ఉంటుంది బొక్కే వీడియో అని చెప్పి, అది అసలు ఐక్యూలో ఆప్షనే లేదు. కానీ పోకోలో మీకు బొక్క వీడియో ఆప్షన్ కూడా ఉంటుంది. వెనకంతా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి చాలా బాగా వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు తీసుకోవచ్చు, అవి కూడా ఒకసారి చూడండి. ఇది బొక్కే వీడియో,
పోకోలో తీస్తున్నాను 1080p 30fps తీసుకోవచ్చు. వెనకంతా బ్లర్ అవుతుంది. బ్లర్ అయితే చాలా బాగా అయింది, కానీ డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి. నేను చూసిన నాకు ఇప్పుడు కనిపిస్తున్నంత ప్రకారం. మీకు ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. బొక్క వీడియో ఆప్షన్ మనకు ఫ్రంట్ బ్యాక్ రెండిట్లో ఐక్యూలో లేదు, ఓన్లీ పోకోలోనే ఉంది. ఇది పోకోలో తీస్తున్నాం. బొక్కే వీడియో 1080p 30fps తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అవుతుంది బొక్కే వీడియో అంటే. ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి ఐక్యూలో లేదు, సో అందుకే పోకోలో ఒకటే తీస్తున్నాను. ఒకసారి ఎలా ఉందో చెక్ చేసుకోండి డీటెయిల్స్ అవన్నీ, ఓకేనా? అంటే బ్లర్ బాగా చేస్తుందా, ఏమైనా ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుందా, నేను చేయి లోపుతా ఉన్నా కదా, ఏమైనా ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుందేమో చెక్ చేయండి. అండ్ వాయిస్ కూడా ఎలా వినపడుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓవరాల్గా ఏ మొబైల్ కెమెరా బాగుంది అంటే పోకో కన్నా ఐక్యూ చాలా బాగుంది ప్రతి డిపార్ట్మెంట్లో. ఒక పోర్ట్రేట్ వీడియో లేదనే కానీ మిగతా ప్రతి డిపార్ట్మెంట్లో ఐక్యూ బాగుంది. సో ఇక్కడ నేను పాయింట్ ఐక్యూకి ఇస్తున్నాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, రెండిట్లో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. పోకోలో హైపర్ ఓఎస్ 2.0తో వస్తుంది, ఐక్యూ ఫంటచ్ ఓఎస్ 15తో వస్తుంది. రెండు Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. కానీ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ విషయానికి వస్తే పోకోలో చాలా ఉన్నాయి బొచ్చుబోల్డ్. మీరు అసలు ఓపెన్ చేయడం ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ నిండిపోయి ఉన్నాయి. ఒక 20 నుంచి 25 వరకు ఉంటాయి. ప్రతి ఫోల్డర్ మీద క్లిక్ చేస్తుంటే ఫోల్డర్ నిండా అవే ఉంటాయి. ఫోల్డర్స్ గా చాలా ఎక్కువ ఇచ్చారు అసలు ఈసారి. నేను ఇంతకుముందు ఎప్పుడు ఇన్ని యాప్స్ చూడలేదు. ఒక్క మొబైల్లో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అన్ని ఇచ్చారు. అసలు ఆ బబుల్ షూట్లే 2 ఇచ్చినారు చూడండి. బబుల్ షూట్లు ఒకటి చాలదా, 2 గేమ్స్ కావాలా విడిగా? సో అసలు పోకో వాళ్ళు ఈ విషయంలో మాత్రం చాలా తగ్గించాలి. వీళ్ళకి బ్రాండ్స్ పే చేస్తాయి మామూలుగా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఇచ్చినందుకు, కానీ మరీ ఇన్ని ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. సో అది ఒకరోజు చూసుకోవాలి. ఐక్యూలో ఏం తక్కువ ఉంటాయని చెప్పట్లేదు, ఐక్యూలో కూడా ఉంటాయి. కానీ కంపేర్ టు ఐక్యూ కన్నా పోకోలో చాలా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉన్నాయి. ఇంకా యానిమేషన్స్ విషయానికి వస్తే యానిమేషన్స్ కొంచెం స్మూత్ గా పోకోలో ఉన్నట్టు అనిపిస్తాయి. పైనుంచి టోగల్ కిందకి లాగేటప్పుడు కానీ ఐక్యూ కన్నా పోకోలో కొంచెం స్మూత్ గా వస్తున్నట్టు, ఒక యానిమేషన్ తో వస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ యాప్స్ క్లోజ్ చేసినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు ఈ విషయాల్లో మాత్రం నాకు కొంచెం పోకో బెటర్ అనిపిస్తుంది. ఓన్లీ యానిమేషన్స్ విషయంలో మాత్రమే. దీంట్లో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఎక్కువ ఉన్నాయి పోకోలో, ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఐక్యూలో తక్కువ ఉంటాయి. యానిమేషన్స్ పోకోలో కొంచెం బాగుంటాయి. సో కాంబినేషన్ ఆఫ్ రెండు కాబట్టి సో ఇక్కడ నేను రెండింటికి పాయింట్ ఇస్తున్నాను. అండ్ ఆల్సో 2 మొబైల్స్ కస్టమ్ డైలర్ తో వస్తున్నాయి. మీరు కాల్ రికార్డ్ చేసినా పక్కన వాళ్ళకి వినిపించదు. సో దానివల్ల నేను ఇక్కడ రెండింటికి పాయింట్ ఇస్తున్నాను. ఫైనల్ గా సర్వీస్ సెంటర్స్, మొబైల్ కానీ పగిలితే సర్వీస్ సెంటర్ ఖచ్చితంగా వెళ్ళాలి. సో అసలు ఏ సర్వీస్ సెంటర్ బెటర్ అంటే ప్రతి చిన్న టౌన్ లో, ప్రతి సిటీలో, ప్రతి దగ్గర 2 సర్వీస్ సెంటర్లు ఉంటాయి. మీకు ఐక్యూ మొబైల్ కి ఏమైనా అయితే వివో సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. అలా పోకో మొబైల్ కి ఏమైనా అయితే రెడ్మీ సర్వీస్ సెంటర్ ఉంటాయి, షోమీ రెడ్మీ సర్వీస్ సెంటర్స్, దాంట్లోకి వెళ్ళాలి. సో ఆ 2 సర్వీస్ సెంటర్లు ప్రతి టౌన్ లో, సిటీలో ఉంటాయి. సో ఇక్కడ రెండింటికి ప్రాబ్లం లేదు. సర్వీస్ సెంటర్స్ విషయానికి వస్తే రెండింటికి పాయింట్ ఇస్తున్నాను. ఇది టోటల్ గా కంపారిజన్. అండ్ ఆల్సో డిపార్ట్మెంట్ వైస్ ఇక్కడ క్లియర్ గా ఇచ్చే చూడండి. మీకు ఏ డిపార్ట్మెంట్ అవసరమో దాన్ని బట్టే తీసుకోండి. ఏ మొబైల్ కి ఎన్ని పాయింట్స్ వచ్చాయని చూడొద్దు. నేను ఎప్పుడు చెప్పేది ఇదే, ఇప్పుడు కూడా చెప్తాను. డిపార్ట్మెంట్ వైజ్ మీకు ఏ డిపార్ట్మెంట్ మెయిన్ గా మీరు యూస్ చేస్తారు. కొంతమంది గేమింగ్ ఎక్కువ యూస్ చేస్తారు అన్నప్పుడు గేమింగ్ మొబైల్ తీసుకోవాలి. నేను ఎక్కువ వీడియోస్ ఇలాంటివి చూస్తున్నప్పుడు వీడియోస్ చూసే డిస్ప్లే బాగుండే మొబైల్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన టేబుల్ ని డిపార్ట్మెంట్ వైజ్ ఒకసారి చెక్ చేసి మీకు ఏ డిపార్ట్మెంట్ అవసరమో దాన్ని బట్టి తీసుకోండి. నువ్వైతే ఏం సజెస్ట్ చేస్తావు అని నన్ను అడిగితే, మీరు ఎక్కువ గేమ్స్ ఆడతారు అండ్ ఆల్సో కెమెరాస్ యూస్ చేస్తారు అంటే కళ్ళు మూసుకొని ఐక్యూకి వెళ్ళిపోండి. ఇంకా ప్రతి డిపార్ట్మెంట్ లో పోకో బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది అండ్ స్పీకర్స్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ గా IP రేటింగ్ తో వస్తుంది, IP68+69 రేటింగ్ తో వస్తుంది. బ్యాటరీ హైయెస్ట్ బ్యాటరీ కూడా ఉంటుంది. ఒక డెలివరీ బాయ్స్ ఎవరన్నా చూస్తుంటే బ్యాటరీ ఎక్కువ ఉండాలి, IP68+69 రేటింగ్ ఉండాలి అంటే వాన్లో ధరించిన పెద్ద గేమ్ ప్రాబ్లం అవ్వకూడదు మొబైల్ కనుకుంటే పోకో సెట్ అయిపోద్ది. అసలు దీనిలో IP65 రేటింగ్ వస్తుంది ఐక్యూలో. ఇది మెయిన్ డ్రాబ్యాక్. అసలే రాబోయేది వానాకాలం, సో కొంచెం కష్టం మీకు వాన్లో మొబైల్ ధరిస్తే. అండ్ ఆల్సో ఇంకో మెయిన్ రీజన్ కూడా ఒకటి ఉంది. మీకు ఐక్యూ వచ్చేటప్పటికి 8GB + 128GB స్టోరేజ్ తో వస్తుంది బేస్ వేరియంట్. కానీ పోకో స్టార్ట్ అవ్వడమే 12GB + 256GB స్టోరేజ్ తో స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా హ్యూజ్ డిఫరెన్స్. అసలు మీకు అర్థమైంది అనుకుంటాను. ఫైనల్ గా గేమింగ్ కెమెరాస్ కావాలనుకుంటే ఈ మొబైల్ తీసుకోండి. మిగతా అన్ని డిపార్ట్మెంట్ లో పోకో బాగుంటుంది. ఇది కంపారిజన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి ఈ పోకో గేమింగ్ రివ్యూ చేస్తాను. ఎంతసేపు ఆడితే బాగుంది. ఆల్రెడీ ఐక్యూది గేమింగ్ రివ్యూ చేశాను అండ్ ఆల్సో ఫుల్ రివ్యూస్ 2 మొబైల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే దాంట్లో ఇంకా క్లియర్ గా చెప్పాను నేను ప్రతి డిపార్ట్మెంట్ లో. సో మీకు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే ఒకసారి ఫుల్ రివ్యూ చెక్ చేయండి. అండ్ గేమింగ్ రివ్యూ కూడా పెట్టున్నాను ఐక్యూది. పోకోది కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది. నా సైడ్ నుంచి వచ్చిన ప్రతి మొబైల్ ని ఇన్ డెప్త్ గా టెస్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్సో గేమింగ్ కెమెరాస్ ప్రతి ఒక్కటి టెస్ట్ చేసి మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీ సైడ్ నుంచి నాకు కావాల్సింది ఓన్లీ సపోర్ట్ అంతే. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి మన దగ్గర నుంచి, అందులో మీకు డౌట్ లేదు. అండ్ ఇంకా మీకు ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి, నా సైడ్ నుంచి నేను చేసి పెడతాను. ఇప్పటి వరకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.